నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పెద్దమ్మ గుడిలో అమ్మవారు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా కమ్మవారు గడిచిన 4 పర్యాయాలుగా చూస్తున్నాం. పెద్దమ్మ తల్లి జూబ్లీ హిల్స్లో ఎంత ఫేమస్సో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా కమ్మవారు కూడా అంతే ఫేమస్. కమ్మ సామాజిక వర్గం హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ సోషల్ ఫ్యాక్టర్ జూబ్లీ హిల్స్కి వచ్చేప్పటికీ 4 సందర్భాలుగా మనం చూస్తున్నాం. ఎక్సెప్ట్ ఒక్కసారి మాత్రం ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గెలిచారు. తర్వాత టీడీపీ అయినా బీఆర్ఎస్ అయినా కమ్మ వాళ్ళే గెలుస్తూ రావటం పరిపాటిగా మారింది. అయితే ఈసారి అనూహ్యంగా బీజేపీ నుంచి అమీర్పేట కార్పొరేటర్ సరళ కేతినేని గారి పేరు బలంగా వినిపిస్తుంది. అండ్ కాంపిటీషన్ అయితే ఉంది. లాస్ట్ టైం కూడా అప్పట్లో డాక్టర్ పద్మ వీరప్పనేని ఆమె కూడా బీజేపీ జాతీయ స్థాయిలో మంచి పరిచయాలు ఉన్నాయి ఆమెకు. ఆమె కూడా పోటీలో ఉన్నారు. ఈసారి అనూహ్యంగా సరళ కేతినేని గారి పేరు తెర మీదకి వచ్చింది. సో కమ్మ సామాజిక వర్గం జూబ్లీ హిల్స్ సీటు మీద కన్నేసింది. కన్నేసేది ఏముంది, వాళ్ళు లాస్ట్ 4 టైమ్స్గా వాళ్ళే ఉన్నారు. ఎలాగో 3 విషయాలు పెట్టాను మేనిఫెస్టోలో. ఒకటి, నాన్ కరప్టెడ్, నేను కరప్షన్ ఫ్రీ అన్నది నేను ఉంటాను. రేపనే రోజు మీ నోటితో మీరు ఎస్ మా కార్పొరేటర్ ఇచ్చిన మేనిఫెస్టో కరెక్ట్ చేసింది అని అనిపించుకునేటట్టు చేస్తాను అని వాగ్దానం ఇవ్వడం. దట్ ఈస్ 1. సెకండ్ థింగ్ వాట్ ఐ టోల్డ్ దెమ్ ఇస్ సిటిజన్ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేస్తాను అని చెప్పాను. థర్డ్ థింగ్, బాపునగర్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి పెడతాను. సరే, ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి మృతి కారణంగా ఏర్పడిన ఖాళీకి సంబంధించి జరిగే ఉప ఎన్నికలో మాగంటి గోపీనాథ్ గారి సతీమణి రంగంలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే గోపీనాథ్ గారి సోదరుడు వజ్రనాథ్, ఆయన కూడా కాంపిటీషన్లోనే ఉన్నారు, ఫ్రైలోనే ఉన్నారు. సో ఆ కుటుంబంలో వాళ్ళిద్దరు ఎవరికి ఇస్తారనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. బట్ వజ్రనాథ్ హ్యాస్ ఫెయిర్ ఛాన్సెస్ అనే మాట వినిపిస్తుంది బీఆర్ఎస్ నుంచి. అండ్ మరి బీఆర్ఎస్ కన్సిడరేషన్స్ ఎట్లుంటాయో అని మనకి తెలియదు. బ్రదరే కదా, బ్రదరు అట్లా కాదు, ఇట్లా సేమ్ థింగ్. అన్న గోపన్న చూసినట్టే ఉంది, మాట్లాడితే మాకు హ్యాపీగా ఉంది, మీరు రావాలి నాకు తప్పదు అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు నెట్టారు. నెట్టిన తర్వాత చూస్తే ఇక్కడికి వస్తే ఒక పార్టీ కాదు, అన్ని పార్టీలు హోరా హోరీగా ఉంది. కానీ మేము కొట్టగలం. బీఆర్ఎస్ సత్తా ఏంది 100% కొడతాం, గెలుస్తాం. ఏ పార్టీలు ఉన్నా కానీ మనకి 100% బీఆర్ఎస్ మాత్రం పక్కా. ఇటు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా అక్కడ కూడా 2 కమ్మ మహిళలు వాళ్ళు పోటీలో ఉన్నారు. ఇద్దరు కూడా ఏంటంటే డాక్టర్ పద్మ వీరప్పనేని, షీఈస్ వెల్ నోన్ సర్జన్, న్యూరో సర్జన్, ఆమె మంచి పేరుంది. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తే నర్సయ్య గారి కుమార్తెగా ఆమె చాలా మందికి పరిచయమే. నర్సయ్య గారు ఆయన ఎన్టీఆర్కి సిఎస్ఓగా చేశారు. ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో డాక్టర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు సిఎస్ఓగా చేశారు. సో పొలిటికల్గా మంచి భావజాలం ఉన్న ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు. అండ్ సోషల్ సర్వీస్లో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈమెయితే నేరుగా డైరెక్ట్గా ప్రజలతో అనుసంధానంలో ఉండే పద్ధతిలో కార్పొరేటర్గా, అమీర్పేట కార్పొరేటర్గా విధులు నిర్వహిస్తున్నారు సరళ కేతినేని గారు. సో స్ట్రాంగ్ హోల్డ్ ఉంది ఆర్ఎస్ఎస్లో ఆమెకు. అలాగే బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎటు చూసినా, నాగపూర్ ఆశీస్సులు ఎక్కువ ఉన్నాయి. అండ్ ఢిల్లీలో కూడా ఏంటంటే మహిళా మోర్చాలో కీలక బాధ్యతలు నిర్వహించిన కారణంగా టాప్ మోస్ట్ పరిచయాలు, నిర్మలా సీతారామన్ తోటి సాన్నిహిత్యం, ఇవన్నీ కూడా ఆమెకి కలిసి రావచ్చునని అంటున్నారు. సో ఎనీహౌ అది వాళ్ళిద్దరి మధ్య పోటీ అక్కడ బలంగా ఉంది. ఇన్ కేస్ అంటే టీడీపీ 300 దిగకపోవచ్చు. ఒకవేళ దిగితే మాత్రం నందమూరి హరికృష్ణ గారి కుమార్తెను సుహాసిని గారిని ఇక్కడి నుంచి కంటెస్ట్ చేయించాలన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు సమాచారం. అయితే కమ్మ సామాజిక వర్గం, కమ్మ సంఘం ఈ మధ్యకాలంలో సమావేశమై నిర్ణయించుకుంది ఏంటంటే, సరే బీజేపీ సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్లో ఎవరికి సీట్ ఇచ్చినా సరే, మాగంటి గోపీనాథ్ గారి సతీమణికి ఇచ్చినా, వారి సోదరుడు వజ్రనాథ్ గారికి ఇచ్చినా సరే, సామాజిక వర్గం మొత్తం వాళ్ళ కోసం పనిచేయాలి. దే మే బి లెస్ ఇన్ నెంబర్. ఇక్కడ మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే జూబ్లీ హిల్స్లో అసంఖ్యాకంగా ఉన్నది ముస్లిం ఓటింగ్, కానీ ఈ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్టర్స్ వచ్చేప్పటికి, సోషల్ ఫ్యాక్టర్ వచ్చేప్పటికి కమ్మాసే ఇక్కడ. వాళ్ళ ప్రజెన్స్ ఫీల్ కాకుండా జూబ్లీ హిల్స్లో ఏ ఒక్క స్ట్రీటు లేదు. అంతా అంటే వ్యాపారం కానీ, విద్యాపరంగా కానీ, అండ్ ఇన్నోవేటివ్గా కానీ ఎట్లా చూసినా కూడా ఏంటంటే సినిమా రంగానికి చెందిన ప్రముఖులందరూ కూడా జూబ్లీ హిల్స్లోనే ఉన్నారు. సో హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ సెక్టర్, వాళ్ళ మీద డిపెండ్ అయ్యి చాలామంది మరి ఇక్కడ వాళ్ళు ఉపాధి పొందుతున్నారు కాబట్టి. అండ్ ఎక్కడికక్కడ ఏంటంటే ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలతోటి అకామిడేట్ అయిపోవటం అనేది కమ్మ సామాజిక వర్గానికి ఉన్న ప్రత్యేకత. సాధారణంగా ప్రపంచంలో
2-3 సోషల్ సెగ్మెంట్స్ గురించి, సోషల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుతుంటారు. సింధీస్, అలాగే ఇజ్రాయలీస్, యూదులు, జ్యూస్, అలాగే ఇక్కడికి వచ్చేప్పటికీ కమ్మవారు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కమ్మవారు. వీళ్ళ డిఎన్ఏ చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా హైలీ ఎంటర్‌ప్రెన్యూర్ డిఎన్ఏ. కలిసిపోతారు, కలివిడిగా ఉంటారు, కలుపుకొని వెళ్తారు, 10 మందికి ఉపాధి చూపిస్తారు. అది అంటే ఆ సామాజిక వర్గానికి ఉన్న ప్రత్యేకత. అంటే వాళ్ళు గ్రో అవుతూ ఇంకో 10 మంది గ్రో అవటానికి సహకరిస్తారు. సో వ్యాపారపరంగా వాళ్ళు నిలదొక్కోవటానికి, వాళ్ళ విజయానికి వెనుకున్న రహస్యం కూడా అదే. కష్టం కూడా అలాగే ఉంటుంది. ఆ సామాజిక వర్గం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్పాలి. ఢిల్లీ జేఎన్యూలో ఎవరో ఒక స్కాలర్ దీని మీద పిహెచ్డి, వీళ్ళ డిఎన్ఏ మీద పిహెచ్డి కూడా చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన సంబంధించిన డిఎన్ఏ మీద. అంటే సచ్ అన్ ఇండస్ట్రియస్ దాన్ని ఏమంటారు, సోషల్ సెగ్మెంట్ అనమాట వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డారు జూబ్లీ హిల్స్లో. అంటే ముస్లిం పాపులేషన్తో పోలిస్తే వాళ్ళ పాపులేషన్ తక్కువే ఉండొచ్చు కాక, బట్ వాళ్ళు ఇక్కడ మొత్తం ఏంటంటే పరిపాలనా వ్యవస్థని శాసించే స్థాయిలో ఉన్నారు వాళ్ళు. ఏ పార్టీ అయినా సరే, మీరు తీసుకోండి, కాంగ్రెస్ తీసుకోండి, బీఆర్ఎస్ తీసుకోండి, టీడీపీ తీసుకోండి, బీజేపీ తీసుకోండి. ఇప్పుడు బీజేపీలోనే మన ఇద్దరి గురించి మాట్లాడుకున్నాం. డాక్టర్ పద్మా వీరప్పనేని అందరికీ సుపరిచితులే వారు. అలాగే సరళ కేతినేని, ఆవిడ అమీర్పేట కార్పొరేటర్గా చాలా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి. బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ తోటి, నాగపూర్తో ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అండ్ జాతీయ స్థాయి నాయకులు జేపీ నడ్డా గారితో వారి సోషల్ గ్రూప్స్లో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. అండ్ డౌన్ టు ఎర్త్, ఇన్ని ఫ్యాక్టర్స్ ఆమెకి ఇక్కడ కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్లో కనుక మనం చూస్తే మాగంటి గోపీనాథ్ గారు సరే, ఇంకా ఆయన తల్లో 4 జూబ్లీ హిల్స్కి ఎవరు వెళ్ళినా సరే అందుబాటులో ఉండే వ్యక్తి. వారు మరణించేంత వరకు కూడా వారు ఎప్పుడు కూడా ప్రజాజీవనానికి దూరంగా ఉన్న పరిస్థితి లేదు. యూత్ లీడర్ దగ్గర నుంచి మనం కనుక ఆయన చూస్తే, టీడీపీ లీడర్ దగ్గర నుంచి, ఇప్పుడు వారి సతీమణి లేకపోతే ఆయన సోదరుడు వజ్రనాథ్ గారా అనేది ఎనీహౌ పార్టీ డిసైడ్ చేస్తుంది, దాని ప్రకారం పోదు. సరే, ఇక్కడ సుహాసిని ఫ్యాక్టర్ దగ్గరికి వచ్చేప్పటికి నందమూరి సుహాసిని గారు ఇంతకుముందు ఆమెతోటి ఫ్యూటైల్ అటెంప్ట్, ఆమెకు అవకాశం ఇచ్చినా అక్కడ గెలవలేకపోయారు. తెలుగుదేశం తాపిగా ఆమెను తీసుకొచ్చి స్కేప్ గోడ్గా నిలబెడతామనే అనుమానం కమ్మ వాళ్ళకి కూడా ఉంది. కమ్మ సామాజిక వర్గానికి వాళ్ళే డిస్కరేజ్ చేయొచ్చు. కమ్మ సామాజిక వర్గం ఒకవేళ మీకు తెలుగుదేశం టికెట్ ఇచ్చినా వెళ్ళమాకండమ్మా, పూర్తి స్థాయిలో మీకు తెలుగుదేశం మరి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. అండ్ ఆ తెలుగుదేశం ఓటింగ్ అంతా ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారు క్యాప్చర్ చేశారు. ఇప్పుడు ఆ ఓటింగ్ అది యాజ్ ఇట్ ఈజ్ గోపీనాథ్ గారి సతీమణి నుంచి ఉంటే వారికి కానీ, లేకపోతే ఆయన సోదరుడు వజ్రనాథ్ గారికి కానీ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ కమ్యూనిటీ సపోర్ట్ కోసం బీజేపీ కూడా రంగంలోకి దిగింది కాబట్టి ఒకవేళ పద్మా వీరప్పనేని గారి కంటే ఆవిడ ఆల్రెడీ కొంత వర్క్ చేసుకుని ఉన్నారు సెగ్మెంట్లో. బట్ ఆ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ కూడా దిస్ మ్యాటర్స్. మరి దాంతోపాటు ఆర్ఎస్ఎస్ మూలాలు ఈసారి చాలా బలంగా చూస్తున్నారు. మరి సరళ కేతినేని గారికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉందని అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు 3వ కమ్మ క్యాండిడేట్గా ఒకవేళ సుహాసిని గారు రంగంలోకి దిగినా ఆశించిన స్థాయిలో ఆమెకి కమ్మ సామాజిక వర్గం నుంచి సపోర్ట్ రాదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ కమ్మ సంఘం కూడా వాళ్ళ సమావేశమే తీసుకున్న నిర్ణయం ఏంటంటే గెలుపు అవకాశాలు ఉన్న బీఆర్ఎస్ ఒకవేళ అటుంటే సాలిడ్గా కమ్మ ఓటింగ్ అటే పడాలి. లేదు బీజేపీ క్యాండిడేట్ని ఫిక్స్ చేసిన తర్వాత ఐడెంటిఫై చేసి, ఇప్పుడు సరళ కేతినేని గారు, పద్మా వీరప్పనేని గారు ఐడెంటిఫై చేసిన తర్వాత ఇటన్నా నిలబడాలి. మనం లెటస్ నాట్ స్ప్లిట్ అవర్ ఓటింగ్, అటు సగం ఇటు సగం అనే పద్ధతి వద్దు. ఎందుకంటే అవతల ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మొహమ్మద్ అజరుద్దీన్ మళ్ళీ ఫీల్డ్లోకి దిగాడు బ్యాట్ పట్టుకుని ఆయన. సో మరి ఆయన కూడా చాలా పంతంగా ముస్లిం ఓటింగ్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒక పక్క బీజేపీ తన ఓటింగ్ని కన్సాలిడేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మనం గెలిచే అవకాశం ఉన్న కమ్మ అభ్యర్థికి మాత్రమే మనం ఓటు వేద్దాము అని ఒక తీర్మానం చేసుకుంది. సో అటు మొహమ్మద్ అజరుద్దీనా, నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి నందమూరి సుహాసిని, ఇవన్నీ పక్కన పెడితే ప్రధానమైన పోటీ బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉండబోతోంది. చూద్దాం ఎవరి అదృష్టం ఎలా ఉండబోతోందో.